అమ్మో చాలా బాగుంది. ఈ ఇల్లు మీద కాదు, పక్కింటి వాళ్ళది. సర్లే గానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ప్లాట్ఫామ్ మీద. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా? అనయ్య ఇంకోసారి చెప్ప వినపట్లేదు. ఇక నుంచి ఈ గెస్ట్ హౌస్ నీదే. భలే విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందా నీది. నువ్వు చెప్పదురా, నేను సరిగ్గా తోటలేదా? బ్రహ్మాండంగా తుడుస్తున్నావు. నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి. నాకు షూ తొడడం రాదని అంటుంటారులే. నీకెందుకురా, నేనున్నానుగా. దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట. నీకెందుకనయ్యా, నేనున్నానుగా. ఇదిగో నా కీసు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇంటిలో చూసుకుంటానే. అంటే అమ్మేస్తావా? ఎంత మాట అన్నావనయ్య. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావనయ్య? అన్నయ్య ఈ బైకు. ఆ బైక్ నీకే, వాడుకో. నాకా అనయ్య? ఒక్కసారి. అందుకే కారులో ఎక్కే చెప్పాను. పోనీవయ్యా. ఒకేసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. ఊటీలో ఎన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టావు? చిచిచి, నాకు అలాంటి అలవాట్లేవి లేవురా. ఏమీ లేకపోతేనే ఏదో ఉందని అనుమాన పడుతుంది ఆవిడ. పైగా ఇలాంటి లింకులు పెట్టుకుంటే అంతే. రే, జీవితంలో నాకు తెలిసి రెండు నిజాలు రా. ఒకటి పుట్టడం, రెండు సావటం. మధ్యలో అదంతా అబద్ధమే. ఇంత అబద్ధంలో నిజాయితీగా ఎలా బతకెళ్ళరా? ఒరే అలా చూడు, ఆడు సిటీలో పెద్ద క్రిమినల్ లాయర్. ఆడు కోర్ట్ అయినా మిస్ అవుతాడు కానీ క్లబ్ మాత్రం మిస్ అవడం. ఏంటంటే రిలాక్స్ అంటాడు. అలా ఆవిడ చూస్తే పెద్ద మహిళా మండలి ప్రెసిడెంట్. అదేమో స్టేజ్ ఎక్కి మైకట్టుకుని మా ఆయన శ్రీరామచంద్ర అని చెప్పి బల్లగుద్దేద్దే, మెల్ల మంగళసూత్రాలు తీసుకు వెళ్ళగద్దేద్దే. రే, ఇండియాలో 80% విఐపీలంతా నైట్ 9 దాటితే వైన్, 10 దాటితే క్వీన్. ఇదేరా జీవితానికి మెయిన్. నన్ను ఫాలో అవరా. ఆవిడే చెప్పింది కదరా నన్ను ఫాలో అవ్వమని. స్పెల్లింగ్ రాయిస్తా. హాయ్ హాయ్, హీఈస్ మై ఫ్రెండ్ వివేక్. హాయ్. అబ్బా, ఇవిడ హ్యాండ్ టు హ్యాండ్ టైప్ కాదురా, లిప్ టు లిప్. ఏంటలా చూస్తున్నారు? మీ పర్ఫ్యూమ్ చాలా బాగుందండి. ఏ నేను బాలేనా? మీరు కూడా బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు? సంధ్య. 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 ఏంటి సంధ్య, ఇల్లు కలకలాడిపోతుంది. ఈ రోజు గోకులాష్టమి. కృష్ణుడు పాదాలు వేస్తే ఆ చిన్ని కృష్ణుడు వస్తాడని మా ఫ్రెండ్ లక్ష్మి చెప్పింది. ఓహో, బాగుంది బాగుంది. వచ్చే సంవత్సరం మన ఇంటికి చిన్ని కృష్ణుడు వస్తాడు కదండి? తప్పకుండా వస్తాడరా. ఏంటండి స్మెల్ కొత్తగా ఉంది? మీరు వాడే సెంట్లో లేదే? అది సింగపూర్ నుంచి సెంట్ బిజినెస్ చేసేవాడు మన ఆఫీస్కి వచ్చాడు. వద్దని కొందికి సైన్ కొట్టాడు. బాగాలేదు కదా? చాలా బాగుంది. ఇక నుంచి ఈ సెంటే వాడండి. ఉండండి, పాయసం తీసుకొస్తాను. ఇదేంటి, పెళ్ళంతో ఫస్ట్ టైం అబద్ధం చెప్పేశాను. పెళ్ళాన్ని మోసం చేయొచ్చా? అమ్మో, చేయకూడదు. అలాగని నిజం చెప్పేస్తే అయ్యి బాబోయ్ కొంపలు ఉండిపోతాయి. అయినా మనం అబద్ధాలు చెప్పింది తను బాధపడకుండా ఉండడం కోసం కదా. అయినా మనం సామిగడాలను చెడ్డాలేం కాదు. కృష్ణ, హే కృష్ణ, నేను నిజం చెప్పినప్పుడు అది ఎప్పుడు నమ్మలేదు. ఒక్కసారి అబద్ధం చెప్పాను, అది పాయసం ఎత్తకెళ్ళిపోయింది. ఆ సామిగడే కరెక్టేమో. హే కృష్ణ, నీ మాయలే మాయలు. ఏయ్, నేను ఊటి వదిలినా నీకు నాకు మధ్య ఈ పోటీ వదలలేదంటే. ఇధర్ देखो, ये हमारा जन्मभूमि है. इधर तुम कुछ नहीं पीकता है. अब देखो. కుక్క ఇక్కడ ఉంది, ఈ డబ్బా ఎలా వచ్చిందబ్బా? బహుశా డబ్బాకి అలవాటైపోయిందేమో. వీణసలు ఇలా కాదు. రండి పదండి, వాళ్ళ అంతా చూద్దాం. పదండి, అయ్యో, రాజీ, రాజీ, ఊటీ, హైదరాబాద్. మై గాడ్, I just can't believe ya. Hey, Raji. Hey, I just can't believe it, Raji. No, I just can't believe it. నన్ను దెయ్యం అనుకుని చూడగానే కేక పడిపోవడం. ఆపుతారా?
నేను దెయ్యమైపోయానుగా. ఆపుతారా లేదా? బాధగా ఉందా? నాకు అలాగే ఉంది. ఒకసారి నా కోసం చచ్చిపోయారని బాధ, తీయని బాధ. నన్ను టచ్ చేసి నా మనసులో దూర అడ్రస్ లేకుండా పోయారని బాధ ఎక్కువై, అంతకంటే ప్రేమ ఎక్కువై కొట్టా. అంటే ఇది ప్రేమ చంపదెబ్బ. ప్రేమ చంపదెబ్బ. అయితే ఇటు కూడా ఇంకోటి కొట్టు. అనయ్య, 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 ఏయ్, అనయ్య, అనయ్య, ఏ శుభు, ఏంటి? అనయ్య, 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 నీకు విషయం చెప్పాలి. నేను నీకు విషయం చెప్పాలి. ముందని చెప్పని. కాదు, నన్ను చెప్పని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. మన ఇద్దరం ఫారెన్ వెళ్తున్నాం. ఆ అమ్మాయికి నేను చాలా ఇష్టం. ఇలాంటి కాంట్రాక్ట్ దొరకడం చాలా కష్టం. అసలు ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో. ఈ కాంట్రాక్ట్ చాలా పెద్దది. నేను నా ప్రేమ గురించి చెప్తుంటే నువ్వు బిజినెస్ గురించి మాట్లాడుతున్నా. ఐ డోంట్ లైక్. చూడు సుబ్బు, నువ్వు ప్రేమించాను పెళ్లి చేసుకుంటానంటే నాకంటే సంతోషించే వాళ్ళు ఎవరుంటారు చెప్పు? శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తి రాస్తూ. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? డీటెయిల్స్ ఏంటి? ఆ? 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 తొందరపడి అబార్షన్ చేయించుకున్నావు. ఎందుకంత భయం? ఈ విషయం ఎవరికి చెప్పకు. అలాగేనండి అయ్యగారు. నీకేం అవసరం వచ్చినా నేను ఉన్నాను, మర్చిపోకు. వస్తాను. అది కాదు సంధ్య. ఆపండి. కళ్ళారు చూశాను, చెవులారు విన్నాను. ఇంకేం కావాలి? అబద్ధాలు మాత్రం అండానికి మిగిలాయా? సంధ్య, నువ్వు అనుకున్నట్టుగా ఎన్నాళ్ళకు జరుగుతుంది బాగోదా? అప్పుడే కడుపు అనుబంధాలు, నేనున్నానని వాగ్దానాలు, డబ్బిచ్చే అండదండలు. పిచ్చిదానిలా మాట్లాడుకో. అమ్మాయి పెళ్ళైంది తెలుసా? అయితే అబార్షన్ ఎందుకు? పరాయివాడి పెళ్లంతో కొలకలని ఎలా అనిపించింది? చూడు, అతను మన కంపెనీలో 10 సంవత్సరాలుగా పెయింటర్ గా పనిచేస్తున్నాడు. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ లో చేతులు పోయి కష్టాన్ని చంపుకోలేక కడుపులో ఉన్న బిడ్డను చంపుకున్నాడే. దీన్ని కూడా నువ్వు అనుమానిస్తున్నావంటే చిచే. ఏయ్, వాళ్ళని ఆదుకోవడం మన బాధ్యతే. నువ్వు తాగేది విసికి కాదురా, అబద్ధాన్ని నిజం చేసే టానిక్. తాగు. ఎరా బుక్ చేయమంటావా? చేసేరా, యా. కానీ ఇప్పుడు వద్దు. అంటే రేపు కావాలనే కదా. రేపు నా పెళ్ళ ఊరెళ్తాందో. పల్లె సెట్ అయిందిరా. పెళ్ళాం ఊరెళ్ళిన మగుడు దేవుడు వరం ఇచ్చిన భక్తులు అంటుడ్రా. ఇప్పుడిప్పుడే నువ్వు నా బైపాస్ రోడ్ లోకి వస్తున్నావు. ఇంకా చూడు, గైడెన్స్ తిరగతీస్తా. పంచర్ అయిపోద్దాంరా. టిఫిన్ వాడతాం కదా. అవునరా, ప్లేసు నీ గెస్ట్ హౌస్ ఉంది కదా. ఆ సుబ్బిగాడు ఉన్నాడు అక్కడ. ఆడిని అక్కడ నుంచి గెస్ట్ హౌస్ ఇక్కడ తేలావు కదా. గెస్ట్ హౌస్ అక్కడే ఉంచి ఆయన ఎక్కడికైనా పంపించే. రేపు పొద్దున్న 10 గంటలకల్లా నీ కోసం గెస్ట్ హౌస్ లో మనశ్శాంతి రెడీగా ఉంటది. ఇంకా నీకు జీవితాంతం మనశ్శాంతే మనశ్శాంతి. తాగే. ఏమండి, నేను జరిగిన దానికి నాకు చాలా బాధగా ఉందండి. మన జంటకి ఎవరి దిష్టి తగిలింది? మనకు శత్రువులు ఎవరున్నారు? కరెక్టేనండి. నేనే ఎవరినూ తెలియకుండా బాధ పెట్టుంటాను. అందుకే దేవుడు నాకు ఈ అనుమానాలు జబ్బు పెట్టాడు, పిల్లలు లేకుండా చేశాడు. సంధ్య, అందుకే కంచి కామాక్షమ్మ గుడికెళ్తున్నాను. అక్కడ మొక్కు తీర్చుకుని దగ్గరలో ఉన్న వైదీశ్వరుని గుడికెళ్ళి జాతకం చెప్పించుకుంటాను. పార్వతి, వస్తున్నానమ్మా. మిమ్మల్ని అనుమానించి పార్వతిని పల్లోంచి తీసేశాను. మీ మీద నాకే డౌట్లు లేవు, రావు. అందుకే మళ్ళీ పనిలో పెట్టుకున్నాను. నేను లేనని హోటల్లో తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. పార్వతి వండి పెడుతుంది, తినండి. అది స్వయంగా మీకు ముద్దలు పెట్టినా కూడా నేనేమీ అనుకోను. సూట్ కేసు తీసుకెళ్ళు. ఆ చేతులు పోగొట్టుకున్న పెయింటర్ మాధవరావు ఫ్యామిలీకి బట్టలు కొన్నాను, మర్చిపోకుండా తీసుకెళ్ళివ్వండి. ఉం? ఆరోగ్యం జాగ్రత్త అండి. హలో. హలో, నేను సాంబిగాడిని మాట్లాడుతున్నాను. రే వివేక్, నేను రా సాంబిగాడిని. మాట్లాడవే. నన్ను ఆశీర్వదించండి. ఏంటి సంధ్య? నేను బయలుదేరుతున్నాను. జరిగింది మనసులో పెట్టుకోకండి. అబ్బాయి అదేం లేదు, వెళ్ళు. వెళ్ళొస్తాను. ఆ, ఏంటండి? వెళ్ళు. వస్తాను.
రే ఒరే ఏంట్రా ఫోన్ చేస్తే కట్ అయింది. నేనే కట్ చేశాను రా. నువ్వే కట్ చేసావా? ఏంట్రా అంత డల్గా ఉంటావు? మీ ఆవిడ ఊరు వెళ్ళిపోయింది కదా, ఎంజాయ్ చేయరా. నాకు బైపాస్ లేటం ఇష్టం లేదురా. హై బాబోయ్, నేను అవతల అడ్వాన్స్ ఇచ్చాను రా, పార్టీ బయలుదేరిపోద్ది. ఎలాగైనా ఆపరా. ఏంటి ఆపిది? ఒకసారి లోకల్ ఎత్తిన తర్వాత నీళ్లు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అమ్మాయిని ఎవడు ఆపలేడు. వెరీ వర్క్ మైండెడ్. పోనీ నువ్వు తగులుకో. హై బాబోయ్, నేను అర్జెంట్గా న్యూజిలాండ్ వెళ్ళాలి. ఏ బిజినెస్ పని మీద? కాదు, ఫైల్స్ పెన్ మీద. ఈసారి ఎవరిని తగులుకున్నావు? ఎవత్తో నన్ను తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎలా రా? రే, నీ బెంగంతా మీ భార్య గురించేనా? అవును. ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్లు బయటికి తీసావనుకో తరుగు తెలుస్తుందా? తెలీదు. అలాగే నీ భార్య మీద నీకున్న ప్రేమలోంచి ఓ చెంచాడు తీసి తిలోత్తమకి ఇచ్చావనుకో తరుగు తెలీదు. దానికి దీనికి లింక్ ఏంటో నాకు అర్థం కావట్లేదురా. మాకు అర్థమైందా? మేము చెప్పలేదా? రే పోనే, రే నా ఫ్లైట్ టైం ఏంద్రా, నువ్వు ఏదో రకం మేనేజ్ చేసుకో. మళ్ళీ ఇరికించావరా. అయ్యి బాబోయ్, పార్టీ వచ్చి టైం అయింది. పైగా సుగ్గడు అక్కడే ఉన్నాడు. ఎలాగోలా మేనేజ్ చేయాలి. గుడ్ మార్నింగ్ అన్నయ్య. ఏంటి ఇలా వచ్చారు? చిన్న ప్రాబ్లం. బాత్రూమ్ ఖాళీగానే ఉంది. అది కాదయ్యా. అన్నయ్య ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు, ఒక్క కప్పు కాఫీ బాగా పెడతాను. అబ్బాయి ఇప్పుడు టైం లేదు కానీ ఆ పార్టీ ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు అర్జెంట్గా బయటికి వెళ్ళాలి. దేనికి? ఈ డీడీ తీసుకెళ్ళి కర్నూలు ఆ పార్టీకి ఇచ్చేయి. ఆ పార్టీ ఇక్కడికి వస్తుందంటున్నారు, మరి నేనెందుకు అక్కడికి? అవును, అది కరెక్ట్ కదా. ఆ పార్టీ వచ్చే లోపల దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేయి. కొరియర్లో పంపితే 10 రూపాయలు అయిపోద్ది కదా అన్నయ్య. డబ్బు ఖర్చు పెట్టేది నేనే కదా. ఆ పార్టీ వచ్చిందంటే రభస అయిపోద్ది. డీడీ ఇచ్చేస్తున్నాం కదా, రభస్ దేనికి? ఎందుకంటే ఇన్ టైంలో డిజైన్ పంపలేదు కదా, అందుకని. సింతేనా? నువ్వు కూర్చొని చూస్తున్నానయ్యా, ఆ పని ఏదో నేను చేసేస్తాను. ఇది నువ్వు చేసే పని కాదు కానీ నా తిప్పలు నేను పడతాను. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆయ్, ఆయ్, నాకు తెలిసిందిలే. ఏంటి? జాబ్ సీక్రెసీ కదూ. అనే ఆ పని ఏదో నాకు నేర్పించవా, లైఫ్ లో యూజ్ అవుతుంది. ఇక్కడ ఎవడో కోచింగ్ సెంటర్ పెట్టుకోలేదు. టైం బాగుంటే దాని అంతా అదే వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళవయ్యా. వెళ్ళు, తొందర పెడతావండి. నేను చెప్తున్నా అర్జెంట్గా వచ్చేస్తుందని చెప్తున్నాను కదా. వెళ్తున్నాగా అనయా. మళ్ళీ ఏంటి? డీడీ టాటా. మస్తు చంపేస్తాడు వాడు. అమ్మయ్యా, వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా ఇప్పుడు మేనేజ్ చేయటం? టెన్షన్ వచ్చేస్తుందంటారా బాబోయ్. అయ్యో వచ్చేసినట్టుంది.